ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మేయర్లు, చైర్మన్ల పదవులకు ప్రత్యక్ష ఎన్నికల విధానం అమల్లోకి రావడం అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు వెల్లడి. స్థానిక సంస్థలో ప్రత్యక్ష ఎన్నిక విధానం అమల్లోకి రావడం హర్షణీయం. పలు రాజకీయ పార్టీల నాయకుల స్పష్టం. మహాలక్ష్మి అలంకరణలో జంగారెడ్డిగూడెం విజయదుర్గమ్మ అమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం ఆలయం వద్దకు చేరుకున్న భక్తులు. కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల పదవులకు ప్రత్యక్ష ఎన్నికల విధానం అమల్లోకి రావడం ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు తెలిపారు. స్థానిక సంస్థల ప్రత్యక్ష ఎన్నికలు, బీసీలకు రిజర్వేషన్లు, పుష్కరాల నిధులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత, కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం అభివృద్ధి పనుల ఆవశ్యకత వంటి అంశాలపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యక్ష ఎన్నికల విధానంతో విజయం సాధించిన అభ్యర్థులు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించే విషయంలో 52 బీసీ ఉపకులాలకు ఏ విధంగా రిజర్వేషన్లు సర్దుబాటు చేస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కరాటం రాంబాబు కోరారు. గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ఉన్న జంగారెడ్డిగూడెంకు పుష్కరాల నిధులు కూడా అందితే పట్టణం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంతో జంగారెడ్డిగూడెం వ్యాపార పరంగా దినదినాభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న వైద్యుల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఈ సమస్యపై సంబంధిత మంత్రిని కలిసి వినతి పత్రం అందించినట్లు తెలిపారు. అలాగే కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కరాటం రాంబాబు పేర్కొన్నారు. చాలా మంచి ఆలోచన అది. డైరెక్ట్గా చేయటం పూర్వం కూడా అలా ఉండేది. జిల్లా పరిషత్ కూడా డైరెక్ట్ ఓటింగ్ ఉండేది. ఇలాగ కాకపోతే చాలా డిస్టర్బెన్స్, వీళ్ళని దాయటం, అనేక రకాల ప్రాబ్లమ్స్, కొట్టుకోవటం. ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రమాణ స్వీకారం చేస్తాడు. మున్సిపల్ చైర్మన్ కానీ, కార్పొరేషన్ కానీ కొద్ది డెసిషన్స్ వెంటనే తీసుకుంటాడు కదా. ఇండిపెండెంట్లు ఎక్కువగా ఉంటారు. అంటే అన్ని రీజనల్ పార్టీస్ కదా. నేషనల్ పార్టీ అంటే అది వేరు. అన్ని రీజనల్ పార్టీస్ ఎంత అనుకున్నా, ఏ రీజనల్ పార్టీ అయినా సరే కమ్యూనల్ బేస్డ్. అది సయోధ్య కుదుర్చుకోవటం కొద్ది కష్టం అవుతూ ఉంటుంది. ఇప్పుడు 52 కార్పొరేషన్ ఉన్నాయి కులాలు. ఏ బీసీకి ఇస్తారు? బీసీ అంటే 52 కులాలను సరిపెడతారా? ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఎలా అంటే పార్టీ ఇప్పుడు కొన్ని చోట్ల బీసీలకి ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ ఉంది, ఎస్టీ రిజర్వేషన్ ఉంది. ఇది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రాబ్లం క్రియేట్ అయితే మళ్ళీ అదో ప్రాబ్లం అవుతుంది. మన మున్సిపాలిటీ గ్రేడ్ 1 మున్సిపాలిటీ కదా, చాలా గ్రాంట్స్ వస్తాయి. పుష్కరాల గ్రాంట్స్ కూడా తెప్పించుకుంటే ఈ అప్లాండ్లో ఫ్యూచర్ అంతా కూడా జంగాడడం. కొద్దిగా అవి కూడా ప్రయత్నించి కొంత గ్రాంట్, పుష్కరాల గ్రాంట్ కూడా తీసుకొస్తే ఇది అది అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ ఎలక్షన్ అయితే తప్ప నిధులు రావు. ఈ లోపల మనం పుష్కరాల నిధులు పట్టురావాలి. ఆ ప్లాన్లో మనకు కావాల్సిన రోడ్లే అన్నీ వచ్చేసినాయి కదా. ఎవరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. సెంటరు ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ పడ్డాక తడికిలిపూడి కాడ నుంచి షాపింగ్కి ఎక్కడికి వస్తున్నారు. గోపాలపురం ఇవన్నీ కూడా షాపింగ్కి ఎక్కడికి వస్తున్నారు. అలాగే చింతలపూడి. ఎందుకంటే ఇప్పుడు రాజమండ్రి వెళ్ళాలంటే కారు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి కదా. అంటే నిన్నే మినిస్టర్ గారిని కలిసి మొత్తం 10 మంది డాక్టర్స్ లేరు లిస్ట్ ఇచ్చి వచ్చారు. ఆయన మొత్తం లిస్ట్ రాసి ఇచ్చాడు. బుట్టాడం హాస్పిటల్లో కూడా తక్కువ ఉన్నారు. ఇవాళ డెల్టా ఎంత సంతోషంగా చేపలు, రొయ్యలు పండించుకుంటున్నారంటే అప్పుడు మనం కట్టుబట్టే కదా, ఈ ప్రాజెక్ట్ కట్టుబట్టే కదా వాళ్ళు చేపల చెరువులు లేకపోతే కొట్టుకెళ్ళిపోను కదా. ఇప్పుడు అక్కడ డెల్టాని కాపాడుతూ ఇక్కడ ఇరిగేషన్ డెవలప్ అయింది కాబట్టి 50 సంవత్సరాలు అయింది ఏంటి ప్రాజెక్ట్ కట్టి. ఇప్పుడు ఎక్కడి వరకు పోద్ది?
నరసాపురం వరకు పోతాయి. తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, గణపవరం అన్నీ పోతాయి బ్రీచ్ అయితే. కంపల్సరీగా దాన్ని స్ట్రెంగ్థన్ చేయాలి. మన కమిటీ కూడా వచ్చింది. వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడ బ్రీచ్ అయిపోయి రైట్లో వాళ్ళ పొలాలని పోయినాయి కదా, ఎంత అన్యాయం. 8 సంవత్సరాలు అయింది, 18లో దిగిపోయింది. వాళ్ళు ఏం తింటారు వాళ్ళు? ప్రత్యక్ష ఎన్నిక ద్వారా కార్పొరేషన్లో మేయర్లు, మున్సిపాలిటీల్లో చైర్మన్లను ఎన్నుకునే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం పట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జేఆర్జీ సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ విధానంతో కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. గతంలో మాదిరిగానే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని, నేరుగా ఎన్నుకోవడం ద్వారా నాయకుల్లో కూడా బాధ్యత మరింత పెరుగుతుందని తెలిపారు. ఇది ప్రజలకు, పట్టణాభివృద్ధికి ఎంతో శ్రేయస్కరమని వివరించారు. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్లు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోవాలి అనేటువంటి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం, ఇది ఎన్డీఏ కూటమి తరఫున భారతీయ జనతా పార్టీ కూడా పూర్తిగా స్వాగతిస్తుంది. ఎందుకు ఈ ప్రత్యక్ష ఎన్నిక అంటే, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు, ప్రజాస్వామ్య పటిష్టతకు పూర్తి స్థిరత్వాన్ని ఏర్పరిచే ఒక ప్రధానమైన అంశం. ఎందుకంటే ఒక వార్డులో కౌన్సిలర్ అనే వ్యక్తి ఒక 1500 నుంచి 1200 ఓట్ల మధ్య నెగ్గుతాడు. కానీ చైర్మన్ అనే వ్యక్తి పట్టణంలో ఉన్న ఓటర్లందరి ద్వారా నెగ్గుతాడు. అంటే మెజారిటీ ఓటర్ల హృదయాలను గెలుచుకొని అతను పరిపాలన సాగించాలి. అయితే డైనమిక్ నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా గతంలో మనం చూసుకున్నట్లయితే క్యాంపు రాజకీయాలు, ఎందుకంటే కౌన్సిలర్లందరూ కలిసి చైర్మన్ ఎన్నుకోవాలంటే క్యాంపు రాజకీయాలు, తర్వాత గ్రూప్ రాజకీయాలు కట్టడం, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారటం, కొనుగోళ్లు చేయటం, అవినీతి, ఇవన్నీ గతంలో చూసాం. కానీ రాజకీయ స్థిరత్వం ఉండాలి, నిర్ణయాలలో డైనమికిజం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, అలాగే పారదర్శకత ఉండాలి. ఇవన్నీ నిర్ణయించి ఈ నిర్ణయం తీసుకోవటం నిజంగా చాలా మంచి పరిణామం. అలాగే కొన్ని విపత్కర పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తక్షణమే చైర్మన్ తీసుకోవాల్సి వస్తుంది. వాటిని ముందుగా ఆయన ఆలోచించి సమర్థవంతంగా తీసుకోగలుగుతారు. కానీ పట్టణ ప్రణాళిక విషయంలో కౌన్సిలర్ అందరిలో కలిసి రావాలి. అలాగే అందరూ అవిశ్వాస తీర్మానం ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. ఒక చైర్మన్ నచ్చకపోతే అవిశ్వాస తీర్మానం పెట్టి మేము ఆయన దించేస్తామని బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది, కొనుగోళ్లకు అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది, నిర్ణయాలలో డైనమికిజం ఉంటుంది. మంచి ప్రణాళిక, సమర్థవంతమైన నాయకత్వం, సమర్థవంతమైనటువంటి వ్యక్తి ప్రజలందరూ ఎన్నుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రత్యక్ష ఎన్నిక ద్వారా నగరమైనా, పట్టణమైనా, కార్పొరేషన్లు అయినా కూడా చాలా వేగవంతంగా అభివృద్ధి అవుతాయి. భారతీయ జనతా పార్టీ ఈ విధానాన్ని పూర్తిగా సమర్థిస్తుంది. ప్రజలకు కూడా ఇది ఒక గొప్ప అవకాశం మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి. కాబట్టి ఇక్కడ మనం గెలిచిన తర్వాత పార్టీలు చూడకూడదు. మన పట్టణ అభివృద్ధి ఎంతవరకు ముందుకెళ్తుంది, ఎవరు సమర్థవంతంగా మన పట్టణాన్ని సువిశాలంగా తీసుకెళ్తాడు, కౌన్సిలర్లతో సమన్వయం చేసుకుని ముందుకు తీసుకెళ్ళగలిగినట్లయితే ఖచ్చితంగా ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు బలోపేతం అవుతాయి, ప్రజాస్వామ్యానికి సుస్థిరత ఏర్పడుతుందని తెలియజేసుకోండి. ప్రభుత్వం మున్సిపల్ ఎన్నిక మీద ప్రత్యక్ష ఎన్నికలు, ప్రజలే స్వయంగా కౌన్సిలర్ని అలాగే చైర్మన్ని ఎన్నుకునే ప్రత్యక్ష విధానానికి జీవో తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఊరు డెవలప్ అవ్వాలన్నా, నగరం డెవలప్ అవ్వాలన్నా ఏ చైర్మన్కైనా కొన్ని ఆశలు, కొన్ని కోరికలు ఉంటాయి. నా పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలనే దాని మీద వాళ్ళకు ఒక ప్రణాళికాబద్ధమైన విధానం ఉంటుంది. తను అనుకున్న విధానాన్ని చేయాలి అనుకున్నప్పుడు కౌన్సిల్ సపోర్ట్తో పాటు గ్రూప్ రాజకీయాలు లేకుండా, ఫైనాన్షియల్ ఆర్థిక వ్యవహారాలు లేకుండా చైర్మన్ ఎప్పుడైతే ఎన్నికవుతాడో, చైర్మన్కి ఎన్నిక అనగానే 4 సంవత్సరాలు రాగానే అవిశ్వాస తీర్మానం పెట్టి దింపేస్తామని రకరకాల ప్రాపగండాస్, గ్రూపిజం, క్యాంప్ రాజకీయాలు ఇవి జరుగుతూ ఉంటాయి. ఇది లేకుండా ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకోవడం వల్ల మెజారిటీ ప్రజల యొక్క మన్ననలు పొంది ఎన్నికవుతాం వల్ల ఆ చైర్మన్ తను అనుకున్న పనులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గెలిచిన తర్వాత కౌన్సిలర్స్ కలుపుకుని పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతిపక్ష కౌన్సిలర్లు కొనే అవకాశం కానీ, అలాగే ప్రజలు ఎవరినైతే అనుకున్నారో వాళ్ళే చైర్మన్ అవుతారు తప్ప ఒకటి చైర్మన్ అనుకుని ఇంకో కౌన్సిలర్ చైర్మన్ అవడం అనే విధానం ఇక్కడ ఉండదు. దీనివల్ల ప్రజలు ఎవరికైతే డైరెక్ట్గా ఓటు వేయాలనుకుంటారో వాళ్ళకి చైర్మన్కి ఒక ఓటు, కౌన్సిలర్స్కి ఆ ప్రాంతంలో ఉన్న కౌన్సిలర్కి ఒక ఓటు వేయడం జరుగుతుంది. కౌన్సిలర్ పాత్ర కూడా తీర్మానాల విషయంలో చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే చైర్మన్ అనుకున్న దానికి
కౌన్సిలర్స్ కూడా సహకరించి అభివృద్ధికి ముందుకు తీసుకెళ్ళడానికి కుదురుతుంది. కాబట్టి ఈ విధానం అన్నది అభివృద్ధిని తగ్గించడానికి, ప్రజలు అనుకున్న వ్యక్తిని గెలిపించుకోవడానికి సరైన విధానం అని మా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. మేయర్ని కానీ చైర్మన్ని కానీ ప్రజలే నేరుగా ఎన్నుకోవడం వల్ల ప్రజా తీర్పుతోనే నాయకత్వం ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలకే నేరుగా చైర్మన్ జవాబుదారీతనంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. దీనివల్ల చైర్మన్ వేగవంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరి కౌన్సిలర్లు పార్టీలు మారే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. క్యాంపు రాజకీయాలకు కూడా ఎక్కడ తావుండదు. కాబట్టి పట్టణాభివృద్ధి బాగా జరిగే అవకాశం ఉంటుంది నిర్ణయాలు త్వరగా జరగడం వలన. దీని వలన జంగారెడ్డిగూడెం పట్టణం కూడా ఎంతో అభివృద్ధి జరుగుతుందని మేము నమ్ముతున్నాము. మరి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు గాను కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దీన్ని జనసేన పార్టీ తరపున మేము కూడా స్వాగతిస్తున్నాము. ఇంత మంచి నిర్ణయానికి చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం మున్సిపల్ చైర్మన్, మరి అదే రకంగా కార్పొరేషన్ మేయరు, ఈ జెడ్పీటీసీ, ఎంపీపీ ప్రతి ఎన్నిక కూడా ప్రత్యక్ష ఎన్నికలకి దిగాలని చెప్పేసి నిన్న అసెంబ్లీలో చట్టం చేయడం జరిగింది. ఇది చాలా చక్కటి పరిణామం. ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీ 1982లో ఏర్పడటం జరిగింది. అంతకుముందు అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉండేవి. వార్డు మెంబర్స్ నెగ్గితే అందులో నుంచి బలం ఉన్న వ్యక్తి లేకపోతే క్యాంపులు నిర్వహించి సర్పంచ్ ఎన్నుకునే పద్ధతి ఉండేది. 1986లో అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి ప్రత్యక్ష ఎన్నికలు పెట్టి పంచాయతీకి సర్పంచ్ ఒక ఓటు, మెంబర్కి ఒక ఓటు, మండల పరిషత్తు అలాగే జడ్పీ ఈ రెండు కూడా డైరెక్ట్ ఎన్నికలకు పెట్టిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారికి చెందుతుంది. అది కొనసాగుతూ మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగించడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మార్చి ఇండైరెక్ట్ ఎలక్షన్ పెట్టడం జరిగింది. దీనివల్ల ఏ రకమైన నష్టం జరుగుద్దంటే ఈ కౌన్సిలర్స్ అవ్వచ్చు లేదా వార్డు మెంబర్లు అవ్వచ్చు, వాళ్ళు ఆ సర్పంచ్ని చైర్మన్ని బ్లాక్మెయిల్ చేయటం, అయితే కౌన్సిలర్స్ మాట అనకపోతే చైర్మన్ని అవిశ్వాసం పెట్టి దింపే పరిస్థితి వస్తుంది. మరి దాన్ని కాదని చెప్పేసి ఈ రోజున డైరెక్ట్ ఎలక్షన్ పెడితే కనుక చైర్మన్ డైరెక్ట్గా నెగ్గితే మరి కౌన్సిలర్స్ అతన్ని బ్లాక్మెయిల్ చేసి దింపే అవకాశం ఉండదు. ఇది చక్కటి పరిణామం. చైర్మన్ ఆలోచన విధానంతో పరిపాలన కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా గనక ఇండైరెక్ట్ అయితే గనక కౌన్సిలర్ సిస్టమ్ ప్రకారం పరిపాలన కొనసాగించే విధానం ఉంటుంది. దీన్ని ప్రజలందరూ కూడా ఈ రోజున హర్షిస్తున్నారు, ఆమోదిస్తున్నారు. ఈ విధానాన్ని నేను చాలా మంచి విధానం చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం జంగారెడ్డిగూడెంలోని విజయదుర్గమ్మ అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్లతో అమ్మవారిని, ఆలయ పరిసరాలను ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి ప్రత్యేక అలంకరణను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆలయంలో 47వ చండీ హోమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ చండీ హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. శ్రావణ మాసం పురస్కరించుకుని ఈరోజు 2వ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాలు సందర్భంగా మరి శ్రీ 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 విజయదుర్గమ్మ వారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తున్నారు. మరి 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
అలాగే 22 శనివారం సాయంత్రం 4 గంటలకు 47వ చండీ హోమం జరుగుతున్నది. 50 మంది భక్తులు వచ్చి ఈ చండీ హోమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అలాగే తదనంతరం అన్నదాన కార్యక్రమం కలదు. మరి 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా శ్రీ శ్రీ విజయదుర్గమ్మ వారి కమిటీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. జై విజయదుర్గ మాతాకి. జంగారెడ్డిగూడెం పట్టణంలో మధ్యస్థంగా వేయించేసి ఉన్నటువంటి విజయదుర్గం వారి వీధిలో విజయదుర్గం వారి ఆలయం నందు శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని ధనలక్ష్మి రూపంలో అలంకరణ చేయడం జరిగింది. 50 మంది భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అలాగే 3వ శుక్రవారం అయినటువంటి ఈ శ్రావణ మాసంలో 3వ శుక్రవారం అయినటువంటి 28వ తారీఖు ఈ ఆలయ ప్రాంగణంలో వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహించడం జరుగుతుంది. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరడమైనది. గిరిజన భూములపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వీడనాడాలని, భూ పోరాట నాయకులపై పెట్టిన అక్రమ రౌడీ షీట్ను కేసులను ఎత్తివేయాలని సిపిఎం ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆగస్టు 22వ తేదీన ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నా కార్యక్రమానికి సంబంధించి సన్నాహక సమావేశంను జంగారెడ్డిగూడెం మండలంలోని పట్టెనపాలెం గ్రామంలో జరిగింది. జోడే సూర్యచంద్రం అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ గిరిజన భూములు గిరిజనులకే దక్కేలా చర్యలు తీసుకోవాలని, 170 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన భూముల అన్యాక్రాంతాలను అరికట్టాలని కోరారు. అలాగే భూ పోరాట నాయకులు, కార్యకర్తలపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, గిరిజనుల భూ సమస్యలను సమగ్రంగా పరిశీలించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గిరిజనుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిపై నిర్బంధ వేధింపు చర్యలు నిలిపివేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం కన్వీనర్ జి సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పట్టెనపాలెం శివారు పిడకప్పగూడెంలో మేము సిపిఎం పార్టీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా 22వ తారీఖున శనివారం జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ముందు మహాధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ప్రధానంగా ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన భూ హక్కుల కోసం పోరాటం చేస్తున్న పార్టీ సిపిఎం నాయకులపై అక్రమంగా ఇవాళ పోలీసు రౌడీ షీట్లు తెలిసిన పరిస్థితి ఉన్నది. ఇవాళ మట్టి మాఫియా మీద అట్లాంటి కేసులు లేవు, ఇసుక మాఫియా చేస్తున్న వాళ్ళ మీద కేసులు లేవు, భూ కబ్జాల మీద చేస్తున్న వాళ్ళ మీద కేసులు లేవు. గిరిజన హక్కుల కోసం పోరాటం చేస్తున్న నాయకులపై మీరు అక్రమంగా కేసులు పెట్టి రౌడీ షీట్లు తెరుస్తారా అని చెప్పేసి వాళ్ళ మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఈ విషయం మీద 22వ తారీఖున జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ముందు ఉదయం 10 గంటలు జరుగుతున్న మహాధర్నా కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పశ్చిమ ఏజెన్సీ గిరిజన గుండెల్లో కామ్రేడ్ సీతక్క చిరస్థాయిగా నిలిచిపోతారని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ నాయకులు ధర్ముల సురేష్ అన్నారు. గోదావరి లోయ ప్రతిఘటనోద్యమ నాయకురాలు కామ్రేడ్ సీతక్క సంతాప సభను శుక్రవారం బుట్టాయిగూడెం మండలం దొరమామిడిలో నిర్వహించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కారం రాఘవ అధ్యక్షతన జరిగిన సంతాప సభలో ధర్ముల సురేష్ మాట్లాడుతూ భారత విప్లవోద్యమంలో సీతక్క సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. సుమారు 30 సంవత్సరాల పాటు అజ్ఞాతవాసంలో ఉంటూ మహిళగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ధైర్య సాహసాలతో ఉద్యమాన్ని ముందుకు నడిపారని పేర్కొన్నారు. ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసిన సీతక్కను కోల్పోవడం తీవ్ర విచారకరమని, ఆమె ఆశయాల సాధన కోసం పోరాడతామన్నారు. ఈ సంతాప సభలో కెచ్చెల పోతిరెడ్డి, కోమరం నాగార్జున, బన్నీ వినోద్, ధర్ముల లక్ష్మి, అలివేరు, కారం లక్ష్మి, కొమరం కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన విప్లవోద్యమంలో పాల్గొంటూ విప్లవం కోసం, ప్రజల కోసం, విప్లవం కోసం అంటే ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళు మరణిస్తే వాళ్ళని ఎప్పుడు ప్రజలు గుర్తిస్తూ ఉంటారు. ఇందాక నేను అన్నట్టు మామూలుగా మరణిస్తే ఏదో కొద్ది రోజులు బాధపడతారు, మర్చిపోతాం. అందుకనే ఇవాళ దేశం కోసం, ప్రజల కోసం చనిపోవటం అనేది ఒక గొప్ప ఉన్నతమైనటువంటి అంశం. అట మరణించిన వాళ్ళలో సీతక్క ఒకరు. సీతక్క మరియు మహిళాయి ఉండి కూడా అంటే తను తుపాకీ పట్టి ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ తుపాకీ పట్టి తనలేక కొంతమందిని అంటే విప్లవం వైపు మళ్లించడానికి తనలేక కొంతమందిని అంటే మలుపుకోవటం, వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పటం, అలా విద్యాబుద్ధులు చెప్పి
ఈ విప్లవానికి సహకరించండి అనేటటువంటి దాంట్లో తనలాంటి మహిళలు అమ్మాయిలకి అబ్బాయిలకి విప్లవ రాజకీయాలు నేర్పుతూ ఆ బాటలో నడిపించి తను ఆఖరి నిమిషం వరకు తనకు శక్తి ఉన్నంత వరకు అట్లా ఇచ్చేసి తను చనిపోయింది కాబట్టి తను మనం తప్పకుండా గుర్తించాల్సిన అవసరం వచ్చింది. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం శ్రీ నూకాలమ్మ అమ్మవారు స్వర్ణ వర్ణ రచిత పూర్ణ కవచంతో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ శుక్రవారం, అందులోనూ వరలక్ష్మి వ్రతం కావడంతో ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిటికెన్న రాంబాబు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, భక్తులు అమ్మవారి ఉత్సవమూర్తికి సౌభాగ్య ద్రవ్యాలతో ఘనంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రధాన అర్చకులు కాళ్లకూరి శంకర్ మహేష్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ నూకాలమ్మను కళ్యాణ కళావేదికపై తీసుకువచ్చి భక్తులతో శాస్త్రోక్తంగా సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ శాశ్వత చైర్మన్ రాజార పండు మాట్లాడుతూ, ఈ నెల 23వ తేదీ ఆదివారం మూలా నక్షత్రం సందర్భంగా విద్యార్థుల కోసం సరస్వతి పూజలు, 27వ తేదీ గురువారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణార్థం 91వ చండీ హోమం నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. చండీ హోమంలో పాల్గొనదలిచిన భక్తులు ఆలయ కమిటీని సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక మహిళా సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో ఈరోజు శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారు ఎంతో విశేషమైనటువంటి అలంకారంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే శ్రీచక్ర సహిత నూకాలమ్మ అమ్మవారికి ఈరోజు భక్తులందరితో ఎంతో విశేషంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే అమ్మవారికి ఏకాదశి హారతులు ఎంతో విశేషంగా ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఆలయంలో 27వ తారీఖు శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని మన యొక్క ఆలయంలో 91వ చండీ హోమ కార్యక్రమం నిర్వహించడం కావున ఈ యొక్క చండీ హోమంలో పాల్గొనేటువంటి భక్తులు ఎవరైనా ఉంటే ఆలయ కమిటీ వారిని కలిసి ఈ యొక్క చండీ హోమంలో మీ యొక్క గోత్రనామాలు ఇచ్చి అమ్మవారి యొక్క చండీ హోమంలో పాల్గొని అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత.
గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డిగూడెం సిటీ ప్రాపర్టీస్కి అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది తాపి మిస్త్రి కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలం లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను. ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్ అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, బొమ్మ మోడలు, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. తిరిగి మరల వార్తలకు స్వాగతం. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీన నూజివీడు నియోజకవర్గంలోని ముస్నూరు మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడాలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 24న ముస్నూరు మండలంలోని నూతన పాప్కార్న్ సీడ్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కూడా కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందన్నారు. పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. పాప్కార్న్ ఉత్పత్తికి కృషి చేస్తున్న రైతులు, భాగస్వాములను ఉపరాష్ట్రపతి సన్మానిస్తారని కలెక్టర్ వెల్లడించారు. హెలిప్యాడ్, రహదారుల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపరాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో పూర్తి స్థాయి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి వినూత్న, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీసీ నాయకులను తయారు చేయడానికి తెలుగుదేశం పార్టీ ఒక యూనివర్సిటీ లాంటిదని ఏపీ ఆఫ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై భీమడోలు టీడీపీ కార్యాలయంలో శుక్రవారం బీసీ కులాల నేతలు, కూటమి పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ మొదలుకొని ప్రస్తుతం సీఎం చంద్రబాబు వరకు బీసీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం గర్వకారణమన్నారు. టీడీపీ డిఎన్ఏలోనే బీసీ సంక్షేమం ఉందని, బీసీ నాయకులను తయారు చేయడానికి టీడీపీ ఒక యూనివర్సిటీ లాంటిదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. బీసీల రాజకీయ సామాజిక అభివృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ శైన సంఘం రాష్ట్ర నాయకులు పట్నాల వెంకటేష్ బాబు, ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, నాయకులు సిరిబత్తిన కొండబాబు, కరణం పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చే నెలలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మరి 34% రిజర్వేషన్లు ప్రకటించినటువంటి శుభ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరులందరూ కూడా పార్టీలతో కూడా సంబంధం లేకుండా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన ఆఫీసులో మన 4 మండలాలకు సంబంధించినటువంటి బీసీ సోదరులు ఎవరైతే వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్నారు, సొసైటీ ప్రెసిడెంట్లు ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలే ప్రతి నియోజకవర్గంలో కూడా జరగాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ గాని, జనసేన పార్టీ గాని, భారతీయ జనతా పార్టీ గాని కూటమి ఒకటిగా వెళ్తున్నటువంటి సందర్భంలో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయటమే కాకుండా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈవేళ మనం బీసీలందరూ కూడా జై హో బీసీ అని అంటున్నామండి. జై హో బీసీ అనేది నినాదం కాదు, అసలు తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే ఉంది బీసీ నినాదం. కాలేజీని తయారు చేయడానికి యూనివర్సిటీలు ఎట్లా ఉంటాయో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు కానీ మిగతాది కానీ రాజకీయంగా నాయకులను తయారు చేసేటువంటి ఒక యూనివర్సిటీ తెలుగుదేశం. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకిచ్చినటువంటి ఈ యొక్క రిజర్వేషన్ల యొక్క ప్రతిఫలాన్ని ఎలక్షన్లో చూపించే బాధ్యత మనం అందరం కూడా తీసుకుందామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, శ్రావణ శుక్రవారం సందర్భంగా ద్వారకా తిరుమల కుంకుళ్ళమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో సందడిగా మారింది. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా కుంకుళ్ళమ్మ అమ్మవారు శాకంబరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శాకంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. దీనితో అమ్మవారికి ఆలయ అర్చకులు పంచహారతులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయంలో చండీ హోమం, ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మహిళలు అధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం బీసీ కాలనీ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం సుమారు 4 గంటల సమయంలో 2 లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తీవ్రతకు 2 వాహనాలు ముందు భాగాలు భారీగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో తెలంగాణ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో వేగవరం బీసీ కాలనీ సమీపంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని బయటకు తీసేందుకు, ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. వేగవరం సమీపంలో తరచూ వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతంలో రహదారి భద్రతా చర్యలు మరింత పటిష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మేయర్లు, చైర్మన్ల పదవులకు ప్రత్యక్ష ఎన్నికల విధానం అమల్లోకి రావడం అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు వెల్లడి.
స్థానిక సంస్థలో ప్రత్యక్ష ఎన్నిక విధానం అమల్లోకి రావడం హర్షణీయం. పలు రాజకీయ పార్టీల నాయకుల స్పష్టం. మహాలక్ష్మి అలంకరణలో జంగారెడ్డిగూడెం విజయదుర్గమ్మ అమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం ఆలయం వద్దకు చేరుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.